లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది? అసలు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనని మీరు వచ్చాక ఎత్తేశారు. 250 కోట్ల టర్నోవర్ నుంచి 150 కోట్ల టర్నోవర్కి తగ్గించారు. రివర్స్ టెండరింగ్ తెచ్చారు. ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబస్ట్ మెకానిజం? దీనికి సమాధానం చెప్పండి ముందు. ఒక్కొక్క వ్యవస్థలో మీరు ఎన్ని రకాల అక్రమాలు చేశారు అనడానికి ఈ ఎగ్జాంపుల్. ఒక్క టెండర్ ప్రాసెస్లో, ఒక్క నెయ్యికి సంబంధించిన టెండర్ ప్రాసెస్లోనే 3 అక్రమాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకెన్ని వస్తాయో దీంట్లో మీరు ఇచ్చిన రిలాక్సేషన్లు. తేమ శాతం ఇంతనో, అది ఇంతనో, ఇది ఇంతనో, ఇంకెంత ఇచ్చారో మాకు తెలియదు. మీరు ఆ వ్యవస్థను ఎక్కడ ఉంచారు, పని చేయనిచ్చారు? ఒకటి. రెండోది, మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, విశిష్టం గురించి మీరు మాట్లాడడము, ఈ రాష్ట్ర ప్రజానీకం వినాల్సి రావడము నిజంగా అది మా బాధో, మా కర్మో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ఒక్క మాట మీ నోటి నుంచి ఈ నిమిషంలో చెప్పండి. అదే మీరు తిరుమల ప్రాభవాన్ని, తిరుమలేశుడి వైభవాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమలేశుడి గొప్పతనాన్ని మీరు మాట్లాడినట్టు భావిస్తాం మేము. మీరు ముఖ్యమంత్రిగా పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా గుళ్ళేకపోయి వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ వెళ్తే సంతకం ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని వెళ్లకుండా ఆగిపోయినటువంటి వ్యక్తి, మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, తిరుమలేశుడి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే మేము వినాల్సి రావడం మా దురదృష్టం. అంతకు మించి ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసుకున్న దురదృష్టం అనేటువంటిది చెప్పాల్సి వస్తుంది. ఇంకా మీరేం చెప్తున్నారు? ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు మీద ఇవడిగింది అవడిగింది అని. అసలు ప్రెస్ మీట్ వింటే ఎవరన్నా నిజమేమో అనిపిస్తుంది. 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే ఆర్డర్ కోసం వెయిట్ చేశాం ఎంతసేపు. చాలా కేటగిరికల్గా 2-3 అంశాలను చెప్పదలుచుకున్నాం. కోర్టు చాలా ముందుకు వచ్చింది. వాళ్ళ కోర్టుని అసలు సిబిఐ మీరు అడిగారా? ఈ పెద్ద మనుషులు ఎవరన్నా అడిగారా? సిబిఐ అడిగారా? దాంట్లో వీళ్ళు కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఆర్డర్లో ద పిటిషనర్స్ హ్యావ్ బీన్ filed by petitioners seeking various reliefs including the direction to constitute a committee consisting of a retired judge of this court or a retired chief justice of high court for the purpose for a deeper probe into the allegations contained. So high court judgeల ద్వారా గాని సుప్రీం కోర్టు జడ్జి ద్వారా గాని విచారణ చేయించండి అని మీరు అడిగారు. సో కాకపోతే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది. సిట్ మీద గత విచారణ జరిగిన రోజున ఆ సిట్లో సభ్యులు ఎట్లా ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమంటే ఆయన సొలిసిటర్ జనరల్ ఇవాళ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఏమని? మేము విచారణ చేశాము, ఆ సిట్లో వేసినటువంటి వ్యక్తుల మీద మాకు ఎటువంటి అనుమానాలు కూడా లేవు అంటే సుప్రీంకోర్టు దాన్ని ఇక్కడ క్లియర్గా రికార్డులకు ఇన్స్ట్రక్షన్ చేసింది. Sri Tushar Mehta, learned Solicitor General of India, on the instructions, states that he has inquired about the credentials of the members of the SIT constituted by the state government and found that all the members of SIT constituted by the state government have good reputations. Good reputation. అర్థమవుతుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది దొరుకుతూ ఉంటారు. దేర్ఫోర్ he states that there shall be no issue if investigation is conducted by the said SIT. ఇది నెంబర్ 1. సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు అనేటువంటిది. రెండవది సిబిఐ విచారణ అంటున్నారు. దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివి వినిపించుకోవాల్సుకుంటున్నాం.